सिनो वर्चसे सुप्रजास्त्वाया जासा अथो जीव शरदः शतम् हरिः ओम्. బాగా ప్రాక్టీస్ చేశారు. మీరందరూ ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఏ ఊరండి? మీ గురువుగారు ఎవరైనా ఉన్నారా? రండి, ఒక్కసారి మీరు ముందుకు రండి. కాదు, ఏదండి తెలుగు राधा कौन सा भाषा? उड़िया. कोई बात नहीं, हिंदी में तो बात कर सकते हैं आप. नहीं, आपका नाम शुभ नाम बताइए. सोमनाथ मिश्रा. अपना शिष्य है क्या सब लोग? हाँ सहायक है जी. नहीं सर, कितने लोग आए थे यहाँ? जूनियर है, हमारे जूनियर है. जूनियर कितने लोग आए यहाँ पे? 6 लोग आया. वो शुक्ल यजुर्वेद के लिए आया. बहुत धन्यवाद. ఇప్పుడు మనం శుక్ల యజుర్వేదం ఖండ పరీక్ష జరుగుతున్న చోటుకి వెడుతున్నామండి. అక్కడ పరీక్ష చేస్తున్న పరీక్షాధికారి గారు ఖగేంద్రాచార్య ఘనాపటి గారు. జీవంతస్మై నమో వఃపితరో రసాయ నమో వఃపితరో ఘోరాయ మన్యవే స్వధాయే వఃపితరో నమః. ఏతద్వఃపితరో వాసో గృహాన్ ఏతద్వఃపితరో వాసో ఏతద్వః పితరో వాసో గృహాన్నః పితరో దత్తా. అమీమదు राज शुद्ध्यते द्युम्नं शुद्ध्यते द्युम्नं नीता पुष्यसे स्वाहा. सामयो शिल्पे स्थस्ते वामाराभेते मा आपातम् आस्य यज्ञस्य धृचाः व्रतं क्रोणत शर्मा आसि शर्मा मे यच्छ नमस्ते अस्तु मामा आहिग्गसीः. ऊर्गस्यांगिरस्योर्णं मरदा ऊर्ज्यं मे यच्छ ऊर्जं मे यच्छ. सोमस्य नेविरासि विष्णोः शर्मा आसि शर्मा यजामानस्य. इंद्रस्य योनिरशिशुषस्य इंद्रस्य योनिरशिशुषस्य इंद्रस्य योनिरशिशुषस्य. ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम्. भूतात् समसुस्रोद्धृतो मा मनसो मा सम्भृतं चक्षुषो मा तमनुप्रेहि सुकृतस्य लोकं यत्र ऋषयः प्रथमजाये पुराणाः. एतगुंस्रोत्रदिक्वाघ्राणरेतो बुद्ध्या गोदः सङ्कल्पा मे शुद्ध्यन्त ज्योतिरहं विरजा विपाप्मा भूया सग्गस्वाहा. पक्षर्ममागो सरुधिरमेधुमज्जा स्नायवोस्थिनिं शुद्ध्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भू. నమస్కారం అండి. నా పేరు రేమేళ్ళ వెంకట సూర్యనారాయణమూర్తి. ఇది వేదశాస్త్ర పరిషత్తు విశ్వావస నామ సంవత్సరంలో జరుగుతున్న పరీక్షల్లో ఇది దత్తపీఠంలో 2వ అంతస్తులో శుక్ల యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం మూడు వేదాలకి ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయండి. ఈ సంవత్సరం శుక్ల యజుర్వేదానికి సుమారుగా 131 దరఖాస్తులు వచ్చాయండి. దాంట్లో 100 వరకు ఏమో ఖండ పరీక్షలు, 30 పై చిలుకేమో ఈ పట్టా పరీక్షలు, దాంట్లో క్రమాంతం ఘనాంతం 2 పరీక్షలు ఉన్నాయండి. ఇప్పుడు శుక్ల యజుర్వేదం గురించి ఇక్కడ నా పక్కన ఉన్నవారు రావూరి లీలా సుఖ మనోజ్ గారు అని చెప్పేసి సలక్షణ ఘనపటి గారు, ఆయన శుక్ల యజుర్వేదం గురించి కాస్త వివరంగా మనతోటి ఇప్పుడు మాట్లాడతారు. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతన్న విదుఃసురాసురగణాః
దేవాయ తస్మై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లయజుర్వేదం గురించి మనకి భాగవతంలో 11వ స్కంధంలో మనకి తెలపబడినది. అంటే కృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి అయిన తర్వాత కలి ప్రారంభంలో కలియుగం యొక్క విశేషాలు చెప్పిన తర్వాత కలియుగంలో మనుష్యులంతా కూడా క్షీణ ఆయుష్కులుగా, ఆ తర్వాత తక్కువ వయస్సు కలవారయ్యి, ఆ తర్వాత తక్కువ బుద్ధి కలవారై ఉంటారని పరమాత్మ వేదవ్యాసుడి అవతారం స్వీకరించి వేదాలను 4గా విభజించి వైశంపాయనాది మహర్షులకి సమర్పించారు. దాంట్లో యజుర్వేద భాగాన్ని వైశంపాయనుల వారికి ఇచ్చారు. వారి దగ్గర అధ్యయనం చేసే విద్యార్థులలో ఒకరు యాజ్ఞవల్క్య మహర్షి. ఆయనకి వైశంపాయనుల వారికి ఒక సందర్భంగా బ్రహ్మహత్యా దోషం ఏర్పడి ఆ బ్రహ్మహత్యా దోష నివృత్తికై ఆయన వారి శిష్యులందరినీ కూడా కోరగా వారి విద్యార్థులందరిలో ఒకడైనటువంటి యాజ్ఞవల్క్య మహర్షులు వాళ్ళు అంటారు, విద్యార్థులంతా చిన్నవాళ్ళు, నేను మీకు తప్పకుండా ఈ యొక్క బ్రహ్మహత్యా దోషం మొత్తం పోయేట్టుగా నేను చేయగలను అని చెప్పి అనగా గురువుగారికి కోపం వచ్చి అట్లా గర్వంతో ఉన్నావని చెప్పని నేను చెప్పినటువంటి యజస్సులన్నీ కూడా నాకు ఇచ్చేసేయి అనగానే వారు వమనం చేసేస్తారు. గురువుగారు ఏం చేస్తారంటే కొంతమంది విద్యార్థుల్ని తిరిపక్షులుగా మార్చి ఆ యొక్క వమనం చేసినటువంటి వేదాన్ని స్వీకరించేట్టుగా చేస్తారు. అలా వచ్చినది తైత్తిరీయ శాఖగా వెలువడుతోంది. ఆ తరువాత యాజ్ఞవల్క్య మహర్షి సరస్వతీదేవిని ప్రార్థన చేయగా సరస్వతీదేవి సూర్యభగవానుని ప్రార్థించమంటుంది. కోణార్క ప్రాంతం వెళ్ళి అక్కడ తపస్సు చేయగా పరమాత్మ సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమనగా అయాతయామమైనటువంటి యజస్సులు, అంటే ఏ రాక్షసుడి చేతను అపహరింపబడకుండా ఎవరు కూడా ముట్టుకోనటువంటి యజస్సులు ఏవైతే ఉన్నాయో, ఇప్పటిదాకా గుప్తంగా ఉన్నటువంటి యజస్సులు ఏవైతే ఉన్నాయో అవి నాకు ప్రసాదించు స్వామి అనగా, అప్పుడు అంటే పరమాత్మ బ్రహ్మకి ఇచ్చినటువంటి భాగము కాకుండా సూర్యభగవానుడి దగ్గర కూడా కొంత భాగాన్ని అట్టిపెడతారు. ఆ సూర్యభగవానుడి దగ్గర ఉన్నటువంటి భాగాన్ని యాజ్ఞవల్క్య మహర్షి వారు ఈ యొక్క భూమికి తీసుకొస్తారు. ఆయన భగవంతుడు సూర్యనారాయణుడు ఆయన తిరుగుతూ ఉంటాడు గనక అధ్యాపన చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుందని అక్కడ మనకి శ్లోకం వస్తుంది. ఏవం స్తుతస్స భగవాన్ వాజరూప ధరోహరి యజూంష్యయాతయామాని మునయేదాత్ ప్రసాదిత అని అంటారు. అంటే ఆయన స్తోత్రం చేయగానే పరాత్పరుడైనటువంటి సూర్యనారాయణుడు ఆయన సంతృప్తి చెంది ప్రత్యక్షమయ్యి ఈ యొక్క యజస్సులని వాజరూపం అంటే హయగ్రీవ రూపంగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి యాజ్ఞవల్క్య మహర్షికి అందించినట్టుగా మనకి తెలుస్తోంది. ఆ యాజ్ఞవల్క్య మహర్షి అంటే శుక్లయజుర్వేదంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కర్మకాండలోనే జ్ఞానకాండము ఉంటుంది. అంటే జ్ఞానాన్ని బ్రహ్మతత్వ నిరూపణ చేసేటువంటి ఉపనిషత్తు కూడా సంహితాంతర్భాగంగానే ఉంటుంది. ఇది మనకి ఉపనిషత్తులన్నీ కూడా సపరేట్గా మనకి చెప్పబడతాయి. అంటే బ్రాహ్మణాల్లో చివరిగా వస్తాయి. కానీ సంహితాంతర్గతంగానే ఈశావాస్యోపనిషత్ అంటే చాలా గొప్పదైన బ్రహ్మతత్వ నిరూపణ చెయ్యాలి అనంటే అతి ముఖ్యంగా 2 ఉపనిషత్తులని మనం పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకుంటూ ఉంటారు. దాంట్లో ప్రప్రథమమైనటువంటి దశోపనిషత్తుల్లో ప్రథమమైనటువంటి ఈశావాస్యోపనిషత్ ఈ శుక్లయజుర్వేద సంహితాంతర్గతంగా ఉంటుంది. బృహదారణ్యకోపనిషత్ బ్రాహ్మణాంతర్గతంగా ఉంటుంది. ఈ 2 కూడా అతి ముఖ్యమైనటువంటిది. అలాంటి శ్రీ శుక్లయజుర్వేదాన్ని ఈ యొక్క మన రాజమహేంద్రవరం వేదశాస్త్ర పరిషత్ వారు గత కొంతకాలంగా గత దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. దాంట్లో గత కొంతకాలంగా శతాధికులైనటువంటి విద్యార్థులు ఇక్కడ ఉత్సాహంగా పరీక్ష ఇవ్వడానికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మంచిగా వీరంతా మంచి ఏర్పాట్లన్నీ చూస్తూ చేస్తున్నారు. ఇలానే ఇతోధికంగా ఈ యొక్క సంస్థ అభివృద్ధి చెంది ఆ తర్వాత విద్యార్థులంతా కూడా మంచి లోకానికి ఉపయోగపడేటువంటి పండితులుగా అయ్యి వేదం సంరక్షింపబడాలి. నమో నమః. శ్రీ గురుభ్యో నమః.
ఇప్పుడు ఈ శుక్ల యజుర్వేదంలో 2 శాఖలు ఉన్నాయండి. కాణ్వ శాఖ అని, మాధ్యాందిన శాఖ అని. ఈ మాధ్యాందిన శాఖలో ఘనాంతం పరీక్ష జరుగుతోందండి. ఇప్పుడు ఈ మాధ్యాందిన శాఖలో ఘనాంతం పరీక్షని 2 పరీక్షాధికారులు నిర్వర్తిస్తున్నారు. వారు శశాంక కులకర్ణి గారు అని చెప్పేసి ఆయన ఒక ఆయన, రెండవదేమో సాగర్ ఘనాభట్టి గారు అని చెప్పి ఆయన ఒక ఆయన. వీరిద్దరూ మహారాష్ట్ర నుంచి వచ్చారండి. ఇప్పుడు ఆ పరీక్ష ఎలా జరుగుతుందో, విద్యార్థి ఎలా చేస్తున్నాడో, పరీక్ష జవాబు ఎలా చెప్తున్నాడో చూద్దామండి. జ్యేష్ఠో వహ్నితమః వహ్నితమః శోషుచానః వహ్నితమ ఇతి వహ్నితమః శోషుచానో విశ్వాద్వేఖాగ్ముసి ద్వేఖాగ్ముసి ప్రముగ్ధి ముముగ్ధస్మత అస్మదిత్యస్మత సత్వం త్వన్నః नो अग्ने अग्ने वमः अवमो भवोति ऊती नेदिष्ठो अस्याः अस्या उखसः उखसोऽव्युष्टौ विष्टाविति उष्टौ अवयक्ष्वनाः नो वरुणं वरुणकोरराणः रराणो वीः मृळीकं मृळीकक्कु सुहवः सुहवो नः सुहव इति सुहवः न एधीत्येधी प्राणः जुजुखाणो अन्धसः अन्धसस्त्वष्टाः त्वष्टर्देवेभिः देवेभिर्जनिभिः जनिभिः सुमद्गणाः जनिभिरिति जनिभिः सुमद्गण इति सुमतगणः स्वादिष्ठया मदिष्ठया पवस्व सोम धारयेति धारया इन्द्राय पातवे सुतः सुत इति सुतः रक्षोः विश्वचरेखणिः रक्षो हेति रक्षः विश्वचरेखणिरभि विश्वचरेखणिरिति विश्वचरेखणिः अभियोनिं जोनिमयः अयो हते हत इति हते द्रोणे सधस्थमासदत सधस्थमिति सधस्थम् आसदत असददित्यसदत. ఇప్పుడు శుక్ల యజుర్వేదం ఖండ పరీక్ష ఇంకో రూమ్లో జరుగుతోందండి. ఇక్కడ పరీక్ష చేస్తున్నటువంటి గురువుగారు పరీక్షాధికారి ఆరాధ్యులు పవన్ కుమార్ శర్మ గారు. అక్కడ ఆ విద్యార్థి పరీక్ష ఎలా ఇస్తున్నాడో ఏమిటో ఒకసారి మనం రూమ్లోకి వెళ్ళి ఒకసారి చూసొద్దాం. పవిత్రేణ శతధారేణ సుభ్వా కామాధుక్షః సా విశ్వాయుస్సా విశ్వకర్మా సా విశ్వధాయాః ఇంద్రసత్తా భాగగోసో మేనాదానగ్ని విష్ణో హవ్యగరక్షస్వ అగ్నే వ్రతపతే వ్రతంచారిషన్ అగ్నే వ్రతపతే వ్రతమాచారిషన్ వ్రతంచారిషన్ अग्ने व्रतपते व्रतंचारिष्यं तदाशकं तन्मे राधि इदमहं य एवास्मि स एवास्मि अग्ने व्रतपते व्रतमाचारिष्यं तदातकम् अग्ने व्रतपते व्रतंचारिष्यं तत्साकेयं तन्मे राध्यताम् इदमहमनुरोधात् सत्यमुपैमि कस्त्वायुनक्ति सत्त्वायुनक्ति कस्मै त्वायुनक्ति तस्मै त्वायुनक्ति कर्माणे वां वेषाय वां प्रचुष्ट गोरक्षः प्रचुष्ट अरातयो निष्टप्त गोरक्षो निष्टप्त अरातयः ध्रुवन्तरिक्षमन्वेमि धूरासि धूर्वन्तं धूर्वतं योऽस्मान् धूर्वासि धूर्वतयं वयं धूर्वामः देवमासि प्रघासिनो हवामहे मरुतश्च दिशादासः रम्भेन सजोषासः यद्ग्रामे यदरण्ये यत्सभायां यदिन्द्रिये यदेन शक्रुमा वयम् इदं तदवा यजामहे स्वाहा मोषूना इन्द्रात्र पृत्सु देवेद. ఇప్పుడు శుక్ల యజుర్వేదం తాలూకు కాణ్వ శాఖలో ఖండ పరీక్ష జరుగుతుందండి. పరీక్షాధికారులు ఏమోను శ్రీ ఆరాధ్యుల బాలకృష్ణ శర్మ గారు. వీరు ఇప్పుడు ఈ పరీక్ష ఎలా జరుగుతుందో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సూర్యభ్రాజస్వన్ భ్రాజస్వాగస్వన్ దేవేశ్వసి భ్రాజస్వానహం మానుష్యేషు భూయాసం వినా ఇంద్రమృధో జహినీ చాయత్స ప్రతన్యతః
यो अस्माभिधा सत्यधारङ्गं यातमाः उपयाम गृहीतोऽसि विमृध उपयाम गृहीतोऽसीन्द्रायत्वा विमृध एष ते यो निरिन्द्रायत्वा विमृधे वाचस्पतिं विश्वकर्माणमूतये मनोजिवं वाजे अद्याहुवेम स नो विश्वानि हवानानि जोषद्विश्वशम्भूरवासे साधुकर्म उपयाम गृहीतोऽसीन्द्रायत्वा विश्वकर्मण एष ते यो निरिन्द्रायत्वा विश्वकर्मणे समिन्द्रणो मनासानेषु गोभिस्सग्गो सूरिभिर्मघवंस्त्वग्स्वस्य सग्स्वस्य सम्ब्रह्माणा देवकृतं यदस्ति सन्देवानागोसमतो यज्ञियानां संवर्चासापयासा सन्तनोभिरगन्महिमना सा सग्गो शिवेन त्वष्टा सुतत्रो विदाधातुरायो नो माष्टतन्वो यद्विलिष्टं धातारातिस्साविते तञ्जूषन्तां प्रजापादिन्निधिपा देवो अग्निः त्वष्टा विष्णुप्रजया त्वष्टा विष्णुः प्रजया सग्गोररानो यजमाना यद्रवे नन्दधातु